హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేషన్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయ్. మనం గనక చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఉన్నాము. సో ప్రజెంట్ గనక మిరప పంట రేట్లు అలాగే మిరప పంట పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో ఇంకా మనం స్ప్రేయింగ్స్ చేసుకొని కాప్ సెట్టింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దాని గురించి మనము ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడదామండి. మనం మొదటగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ సంవత్సరము ఈ మిరప రేట్లు కనుక చూసుకుంటే దాదాపు ఒక తేజ సెగ్మెంట్ ఒకటే కొంచెం అప్ అండ్ డౌన్స్ కనిపిస్తా ఉన్నాయి, కానీ రిమైనింగ్ ఏ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయో మిర్చిలో అన్ని రకాలకి చాలా మంచి బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. 341 తీసుకున్నా, 5531 తీసుకున్నా, అలాగే నెంబర్ 5 తీసుకున్నా, సూపర్ 10లు తీసుకున్నా, కడ్డీ బ్యాడ్గిల్ తీసుకున్నా, డబ్బీ బ్యాడ్గిల్ తీసుకున్నా కూడా అన్నిటికీ ఈ సంవత్సరం ది బెస్ట్ రేట్లు ఉన్నాయని చెప్పేసి అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఈ తేజ ఒక్కటే ప్రజెంట్ కొంచెం అప్ అండ్ డౌన్స్ లో ఉన్నాయి. అది కూడా కొంచెం స్టాగ్నేట్ గా ఒక మంచి ప్రైస్ కే వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. 18 నుంచి ఒక 20 మధ్యలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పీక్స్ కి వెళ్ళినా కూడా ఒక వారం 10 రోజులు అలా వెళ్ళి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ కంటిన్యూషన్ గా ఉండే అవకాశాలు అయితే ఉండవు. అది పీక్స్ కి ఏ టైంలో వెళ్ళుద్ది ఎప్పుడు వెళ్ళుద్ది అనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేము. అది మన చేతిలో లేని పని. సో తేజ సెగ్మెంట్ కూడా మంచి రేట్లే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే 17 నుంచి 19 మధ్యలో నడుస్తూ ఉన్నాయి. జెండా పాట అనేది కామన్ గా 19,200 ఇవాళ ఖమ్మం మార్కెట్ లో అయింది. నెక్స్ట్ 19,500 ఖమ్మం మార్కెట్, 19,200 వరంగల్ మార్కెట్ నడుస్తూ ఉంది. కానీ దానికంటే ఒక 500-1000 రూపాయలు తక్కువకే కొనుగోలు అనేవి జరుగుతూ ఉంటాయి కామన్ గా, మార్కెట్ స్పీడ్ ఉంటే తప్ప. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే యావరేజ్ గా ఒక 16 నుంచి 20 మధ్యలో అప్ అండ్ డౌన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక 1000 అటు గాని ఒక 1000 ఇటు గాని జరుగుతూ ఉంటది. మినిమం ఒక 18,000 అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. 18,000 అనేది ప్రజెంట్ అయితే ఒక మంచి ప్రైజే అనుకోవచ్చు, ఏది తేజ సెగ్మెంట్ లో ఖచ్చితంగా. సో ఈ సిచ్యువేషన్ కొనసాగే అవకాశాలే ఉన్నాయి తప్పించి తగ్గే అవకాశాలు అయితే ఉండవు. 16కి అయితే దాదాపు తగ్గే అవకాశాలు అయితే ఉండవు ఈ సంవత్సరం ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఎందుకంటే విస్తీర్ణం చాలా తక్కువ, అలాగే దిగుబడి కూడా చాలా తక్కువ వస్తూ ఉంది ఈ సంవత్సరం. మధ్యలో తుఫాన్ ఎఫెక్ట్ అనేది భారీగా నష్టం చేసింది. తద్వారా రైతుకి 30-35 క్వింటాలు రావాల్సిన సిచ్యువేషన్ దగ్గర నుంచి 15-20-25 క్వింటాల దగ్గరనే ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఈ సంవత్సరము. చాలా దిగుబడులు గణనీయంగా పడిపోతా ఉన్నాయి గనక రేట్లు అనేవి స్థిరంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి గనక రైతు మిత్రులు ప్రజెంట్ గనక మీ మిరప పంట బాగున్నట్లయితే ఖచ్చితంగా మీరు స్ప్రేయింగ్స్ కొనసాగించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకి రేట్లు కాన్స్టెంట్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి కనుక 5-6 క్వింటాలు కనుక మీరు అడిషనల్ గా కాపించగలిగితే ఇప్పుడున్న రేట్లకి చాలా మంచి బెనిఫిట్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనం వచ్చేసి ఆల్రెడీ ఒక కాపు అనేది తెంపియడం జరిగింది. మాది ఒక కాపు తెంపించాము. సో అది లాస్ట్ వారంలో జరిగింది, నిన్నటికే కంప్లీట్ అయింది మొత్తం. సో అది తెంపించిన తర్వాత మళ్ళీ ఒక 3-4 డోసెస్ నేను కంటిన్యూ చేయబోతా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ స్టేజ్ లో ఉన్నాము. ఏదున్నా ఒక 3-4 డోసులు పర్ఫెక్ట్ డోసులు స్ప్రే చేసుకోవాలి, అలాగే మంచి కాప్ సెట్ చేసుకోవాలి. సెట్ అవుద్దా అంటే ఈ టైంలో అవుద్ది, ఎందుకంటే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెల మొత్తం అవకాశం ఉంది. మీకు నీళ్ల వసతి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ టైంలో ఒకసారి కాపు తెంపించిన తర్వాత 100కి 100% ఒక ఎకరాకి ఒక బ్యాగ్ చొప్పున ఒక 2 టైమ్స్ యూరియా మాత్రమే వేయండి. ఏ ఇతర కాంప్లెక్స్ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి యూరియా వేయండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకో తడి ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఆ తడిలో కూడా ఒక బ్యాగ్ యూరియా ఇవ్వండి. 2 బ్యాగ్స్ సరిపోతాయి. 2 బ్యాగులకు మీకు ఒక 600 రూపాయలు ఖర్చు అవుద్ది, అంతకంటే ఎక్కువ ఖర్చు అవడానికి అవకాశం లేదు. దయచేసి ఒక 2 టైమ్స్ యూరియా వేసుకోండి. ఖచ్చితంగా కాపు తెంపించిన తర్వాత 100% ఏదైతే ఉందో ఆ మొక్క కాండం నుంచి మళ్ళీ కొత్త చిగుర్లు పుట్టుకొచ్చి చెట్టుకు ఒక 2-3 కొత్త కొమ్మలు వచ్చినా కూడా కనీసం ఒక 1/2 కేజీ నుంచి 1/2 కేజీ కాయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎకరం చేనంతా అలాగే గ్రోత్ వచ్చి ఒక కాప్ సెట్ అయితే కనీసం తక్కువలో తక్కువ ఒక 6 నుంచి 8 క్వింటాల్ కాప్ సెట్ అవుద్ది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 నుంచి 6 క్వింటాల్ అనేది 8 క్వింటాల్ అనేది చాలా మంచి విషయమే. ఈ ఫిబ్రవరి మొత్తం అవకాశం ఉంది. నీళ్ళ వసతి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక 3-4 డోసులు స్ప్రే చేసుకోండి, ఖచ్చితంగా కాప్ సెట్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు ఆశాజనకంగా ఉన్నాయి గనక నేనైతే ఒకటే చేస్తా ఉన్నాను. ఆల్రెడీ కాపు తెంపించాము. నెక్స్ట్ ఒక 3-4 డోసెస్ స్ప్రే చేయబోతా ఉన్నాను. ఆ 3-4 డోసెస్ కంప్లీట్ ఈ సంవత్సరానికి ఆపేస్తాను. ఆ తర్వాత ఏముండదు, ఎందుకంటే ఈ ఒక్క నెల మనకు అవకాశం ఉంది కనుక.
లాస్ట్ 3 years బ్యాక్ మనము దగ్గర ఎకరాకి ఒక 35-40 క్వింటాల మధ్యలో తీసుకున్నాము 2 years బ్యాక్. ఆ టైంలో మనము మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ వరకు కూడా స్ప్రే చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా కాప్ సెట్ అయింది. సో ఇది ఫిబ్రవరిలోనే ఉన్నాము, ఇబ్బంది ఏం లేదు, ఎండలు ఇంకా ముదరలేదు, ఖచ్చితంగా కాప్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దయచేసి రైతు మిత్రులు, ఎవరిదైతే నల్లి నల్లతామర కంట్రోల్ అయిపోయి ఉన్నాయో మిరప పంటలు, దాదాపు మీరు స్ప్రే చేసుకొని మంచి కాప్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో వచ్చేటువంటి పూత 80-90% కాప్గా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు రాలింది, నల్లి తీవ్రత అధికంగా ఉంది, ఇప్పుడిప్పుడే నల్లి కంట్రోల్లోకి వస్తూ ఉంది. సో ఖచ్చితంగా రైతు మిత్రులు ఈ టైంలో స్ప్రే చేసుకోండి. సో ఇంకో విషయం చెప్పాలి, నేను ఈ సంవత్సరము రైతులకి మంచి చేశాను అని అంటే ఖచ్చితంగా నాకు సంతృప్తి ఉంది. ఎందుకు అనంటే ట్రాజెంటా అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ ఏదైతే మనము లాంచ్ చేసి రైతులకు పరిచయం చేశామో, ఆ ప్రొడక్ట్ స్ప్రే చేసుకొని చాలామంది రైతులు ఇప్పుడు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. అన్న మాడిపోయిన తోటల్ని కూడా 2-3 సార్లు స్ప్రే చేసుకొని రికవరీ చేసుకోగలిగినాము, ఇవాళ తోట ఇగో ఇలా ఉంది అని చెప్పేసి రైతులు నాకు ఫోటోలు పంపిస్తూ ఉన్నారు. ప్రజెంట్ నిన్న మార్నింగ్ ఒక రైతు లిటరల్గా కాకరవాయి, తనది ఖమ్మం జిల్లా కుస్మంచి సరౌండింగ్లో ఉంటుంది, ఆ రైతు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, అన్న ఫస్ట్ నేను స్ప్రే చేశాను మా ఊళ్ళో ఒక్కడనే, నాకు 4 ఎకరాలు ఉంది, 2 ఎకరాలు చొప్పున 2 చోట్ల. సో ఈ 4 ఎకరాలకి ఫస్ట్ నేను స్ప్రే చేశాను. ఆ తర్వాత ఒక రైతు మొత్తం మాడిపోయి ఉండే, ఆ మాడిపోయిన తోటకి నీ 1800 ఏదైతే నువ్వు పెట్టి తీసుకుంటావో స్ప్రే చేస్తావు, దాని బాధ్యత నేను, ఒకసారి నువ్వు స్ప్రే చేయి అని చెప్పి స్ప్రే చేయించానన్న. ఇవాళ ఆ రైతు తోట నా తోట కంటే చాలా బ్రహ్మాండంగా రికవరీ అయ్యి, ఆయన ఒక్కసారి స్ప్రే చేయాల్సింది 2-3 సార్లు స్ప్రే చేసి ఇప్పుడు చాలా మంచి కాప్ సెట్ చేసుకొని ఉన్నాడు. మా ఊళ్ళో 100 మంది మిరప రైతులు ఉంటే 95 మంది స్ప్రే చేశారన్న ఇవాటికి అని చెప్పేసి చెప్పాడు. ఎలా ఉంది బ్రదర్ మరి ఆ 95 మంది రైతుల మిరప పంట అనంటే, అందరి బాగున్నాయన్నా, అందరి చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ విషయము అందరి ఫోన్లు మీరు ఎత్తలేరు కనుక వాళ్ళందరి తరపున ధన్యవాదాలు తెలపడానికి నేను నీకు కాల్ చేశానన్నా, వీలైతే ఒకసారి మా ఊరికి రండి అని చెప్పేసి ఫోన్ చేశాడు ఆ రైతు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా బెటర్గా ఉంది తన తోట, ఫోటో పంపించాడు, చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అయి ఉంది, ఇంకా పూత మీద ఉంది ఇప్పటికి. ఫిబ్రవరి 2వ తారీఖు తను పంపించింది. సో ఈ ట్రాజెంటా అనేది ఈ సంవత్సరము రైతులకి చాలా అంటే చాలా మేలు చేసింది. అక్కడో ఇక్కడో ఏదన్నా రైతులు ఏమన్నా మిస్టేక్లు చేసి ఉంటే నేనేం చేయలేను, కానీ ఎందుకంటే బాగా హెవీ నల్లతామర తీవ్రత ఉండి బాగా ముడుచుకొని పోయినప్పుడు ఒక్కసారి స్ప్రే చేసి వదిలేస్తే ఏ మందు కూడా పనిచేయదు. సో ఖచ్చితంగా మార్చి 2-3 డోసులు స్ప్రే చేసుకోమని చెప్పాను. ఎవరైతే రైతులు ప్రాపర్గా స్ప్రే చేసుకున్నారో, ఎవరైతే ఖచ్చితంగా మాట విని స్ప్రే చేసుకున్నారో ఆ రైతులు రేపు దిగుబడులు తీసుకోబోతా ఉన్నారు, ఖచ్చితంగా మంచి రేట్లు తీసుకోబోతా ఉన్నారు, అది మాత్రం గ్యారంటీ. సో అందులో ఈ ట్రాజెంటా పాత్ర, దీని పాత్ర చాలా వరకు ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఎవరెవరైతే రైతులు ఇది స్ప్రే చేసుకొని దీన్ని మీరు మంచి దిగుబడులు తీసుకుంటా ఉన్నారో, టోటల్ రికవరీ అయినాయో, దయచేసి ఆ రైతుల కింద కామెంట్లో తెలియజేయండి. ఒక్కొక్క రైతులు అయితే అన్న 3 సార్లు స్ప్రే చేసాము, తోట బ్రహ్మాండంగా ఉంది, 4వసారి స్ప్రే చేయొచ్చా, ఏదైనా ప్రాబ్లం అవుద్దా అని చెప్పేసి మెసేజ్లు పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు బాగుంది, తోట మంచిగా రికవరీ అవుతా ఉంది, మంచి కాప్ సెట్ అవుతా ఉంది అని చెప్పేసి అంటే దయచేసి మీరు 4 సార్లు కాదు 5 సార్లు కూడా స్ప్రే చేయొచ్చు. అది కూడా మీకు బాగుంది అని చెప్పేసి అనిపిస్తేనే, బలవంతం ఏం లేదు. దాదాపు 1,50,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఈ ప్రొడక్ట్ని స్ప్రే చేసిన రైతులు ఉన్నారు. 1,50,000 ఎకరాలకి ఈ సంవత్సరం విస్తీర్ణమే తక్కువ, అందులో 1,50,000 ఎకరాలు ఏపీ, తెలంగాణ, కర్ణాటక అంటే చిన్న విషయం కాదు. కొంతమంది ఇందులో రిపీటెడ్ ఫార్మర్స్ ఉన్నారు, అంటే 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసిన రైతులు ఉన్నారు. చాలా బెటర్ అంటే బెటర్, 100కి 100% ఈ సంవత్సరం ఇది రిజల్ట్ ఇచ్చింది. రైతుల మిరప పంటని కాపాడింది, రైతుల మిరప పంటని రికవరీ చేసింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో నెక్స్ట్ ఇయర్ చెప్తా ఉన్నాను, దీని తాతని తీసుకొస్తా, అందులో డౌటే లేదు. ఇది ఉంటుంది, దీంతో పాటు ఇంకోటి వస్తుంది. సో అది దీనికంటే చాలా బెటర్గా ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ శాంపిల్స్ టెస్ట్ చేశాను, ఒకరిద్దరికి పంపించాను. మా మిరప పంటలో
ఇది ట్రాజెంటా ఒక సైడ్ ఒక పంపు, అలాగే దాని పక్కన ఇంకో ఏదైతే నెక్స్ట్ ఇయర్ నేను తీసుకురాబోతా ఉన్నానో అది కూడా ఒక సైడ్ స్ప్రే చేయించాను. ఒక పంప్ ఇక్కడ ఒక పంప్ అక్కడ, రెండు స్ప్రే చేసినప్పుడు దీనికంటే ఇంకా 60% బెటర్గా రిజల్ట్ వచ్చినటువంటి ప్రొడక్ట్ కూడా ఉంది. సో అది వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా లాంచ్ చేస్తాను. అది లాంచ్ చేసినప్పుడు దాని రిజల్ట్ ఏంటి, అది దేని మీద పనిచేయబోతా ఉంది, దాని ద్వారా రైతులకి ఎలా లాభం చేకూరుస్తూ ఉంది అనేది అప్పుడు మాట్లాడదాం మనము, ఇప్పుడు కాదు. సో నల్ల తామరకి భయపడాల్సిన పనే లేదు, వస్తుంది. అది వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు, వరి కోతలు జరిగినప్పుడు, మన దగ్గర తెలంగాణలో యాసంగి ఏదైతే వానకాలం వరి ఉందో అది వరి కోత అనేది ఎప్పుడు జరుగుద్ది, నవంబర్ ఎండింగ్ డిసెంబర్లో జరుగుద్ది. మనకు నల్లి ఎప్పుడు అటాక్ అవుద్ది మిరప పంటల మీద, అప్పుడే అవుద్ది. ఎందుకు అవుద్ది అని అంటే అప్పుడే ఈ పత్తి చేనులన్నీ దాదాపు ఎండింగ్ స్టేజ్కి రావడము, ఆ తర్వాత వరి కోతలు కావడము, ఇవన్నీ జరిగిపోయిన తర్వాత పచ్చగా కనబడేది ఏదైనా ఉంది అని అంటే మిరప పంట మాత్రమే. అందుకని మిరప పంట మీద దాడి చేస్తూ ఉంటుంది. ఆ దాడి నుంచి ట్రాజెంటా కాపాడుతూ ఉంటుంది, నెక్స్ట్ రాబోయేది కూడా కాపాడుతూ ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇది ఖచ్చితంగా ఈ టైంలో కూడా మీకు ఇంకా నల్ల తామర ఉంది, ఇంకా కొనలు మాడుతూ ఉన్నాయి, లేదా ఇంకా కాప్ సెట్ అవ్వలేదు, ఇంకా గ్రోత్ రావాలి, కాప్ సెట్ అవ్వాలి అని చెప్పేసి అంటే మాత్రం ఒకసారి స్ప్రే చేసుకోండి, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ తీసుకోండి. నేనైతే ప్రజెంట్ చెప్తా ఉన్నాను, ఒక 3 డోసులు అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా మళ్ళీ స్ప్రే చేయబోతా ఉన్నాను. ఒకటి ట్రాజెంటా, ఎందుకంటే మిరప పంట తెంపించాం కనుక, తెంపించిన తర్వాత ఖచ్చితంగా మిరప పంట ఏదైతే తోట ఉందో దాని వాలకం పోతుంది. ఎందుకంటే కూలోళ్ళు ఆ కొమ్మనిటన్నా ఈ కొమ్మనటన్నా అంతా కొన్ని కొమ్మలు తెగిపోవడము ఇవన్నీ జరుగుతాయి కామన్గా. సో ఈ టైంలో మనకు మంచి గ్రోత్ ఇమ్మీడియట్గా రావాలి, వచ్చిన గ్రోత్ మీద మంచి కాప్ సెట్ అవ్వాలి అంటే నేను 3 డోసులు స్ప్రే చేయబోతా ఉన్నాను. ఈ 3 డోసులు ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి మీరు క్లియర్గా వినండి. 3 కాదు 4 చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. చాలా తక్కువ రేట్లో అయిపోతుంది, 5-6 వేల్లో అయిపోతుంది కంప్లీట్గా. అలాగే మంచి కాప్ సెట్ అయిపోతే కనీసం మనకి ఒక 6 నుంచి 8 క్వింటాల్ కాప్ సెట్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. ఫస్ట్ డోస్ వచ్చేసి నేను మళ్ళీ ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేయబోతా ఉన్నాను. మిరప పంట తెంపించిన తర్వాత ఇవ్వాలే స్ప్రే చేయమని చెప్తాను. నిన్ననే ఆల్రెడీ మిరప పంట తెంపడం అయిపోయింది దాదాపు. సో నిన్న నీళ్ళు కట్టమని చెప్పాను, యూరియా వేయమని చెప్పాను. నీళ్ళు కట్టిన తర్వాత ఆ తర్వాత ఇవాళ ఏం వెళ్ళట్లేదు, రేపు ఊరికి వెళ్తాను, అయినా పర్లేదు ఖచ్చితంగా ఈ డోస్ ట్రాజెంటా స్ప్రే చేయమని చెప్పాను. ఇప్పుడు ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి కంప్లీట్గా నేను ఖచ్చితంగా వచ్చేసి ఏదైతే ఉందో డిఫెండర్ అండ్ ఆర్బిటర్ స్ప్రే చేయబోతా ఉన్నాను. ఈ డిఫెండర్ అండ్ ఆర్బిటర్ అనేది మనకి మేజర్గా దేని మీద పనిచేస్తూ ఉంది అని అంటే ఎస్పెషల్లీ ఎర్రనల్లి. ఈ ఎర్రనల్లి అనేది మనకి కొనల్ని మార్చి వేస్తూ ఉంటుంది. ఈ మార్చేస్తున్నటువంటి ఎర్రనల్ని కంప్లీట్గా క్లీన్ చేసి పడేయడము, ఆ తర్వాత పై ముడత కింది ముడత ఈ 2 ముడతలు ఉంటే ఈ 2 ముడతల్ని క్లీన్ చేసి పడేయడము, ఆ తరువాత మనకి చాలా చక్కటి గ్రోత్ రావడము, ఆ వచ్చినటువంటి గ్రోత్ మీద పూతను తీసుకొచ్చి మంచి కాపుగా సెట్ చేయడము. అందులో ఇది చాలా బెటర్గా పనిచేస్తూ ఉంటుంది. ఇదిను అలెక్సా 5G ఏదైతే ఉందో, అలెక్సా 5G కావాలంటే ఇదొకసారి స్ప్రే చేసి చూడండి, చాలా వ్యత్యాసం ఉంటుంది మిరప పంట. మార్కెట్లో దొరికే మీకు ఎనీ ప్రొడక్ట్స్, ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకొచ్చి 1 ఎకరానికి స్ప్రే చేయండి, ఇది నెంబర్ 1 అని చెప్పేసి అనిపించిన మీకు ఏ ప్రొడక్ట్ ఉన్నా సరే మీరు తెచ్చి 1 ఎకరానికి స్ప్రే చేయండి. నేను చెప్పబోయే ఈ ప్రొడక్ట్స్లో ఏదైనా సరే 1 ఎకరాకి స్ప్రే చేయండి, దీనికి వ్యత్యాసం చూడండి. బాగుంటేనే నా ఛానల్ని చూడండి, లేదంటే దయచేసి వదిలిపెట్టండి. అంత గట్టిగా చెప్తా ఉన్నాను అంటే ఆ రిజల్ట్ ఏంటో నాకు తెలుసు, నేను చూసున్నాను, స్ప్రే చేసున్నాను, నా రిజల్ట్ తీసుకొని ఉన్నాను. అందుకోసం అని చెప్పేసి అంత గట్టిగా చెప్తా ఉన్నాను. ట్రాజెంటా విషయానికి వస్తే 1,50,000 ఎకరాలకు స్ప్రేయింగ్ అంటే చిన్న విషయం కాదు. ఇవాళ రేపట్లో ఊళ్ళో 100 ఎకరాలు ఉంటేనే గగనం అయిపోయింది. ఈ సంవత్సరము విస్తీర్ణము 2 ఎకరాలు ఉందంటే చాలా పెద్ద మార్కెట్ అన్నట్టే ఈ సంవత్సరం. అలాంటి కండిషన్స్లో 1,50,000 ఎకరాలు స్ప్రే చేయగలిగినారు అంటే దాని వర్త్ ఏంటి, దాని దమ్మేంటో రైతులకు తెలుసు. బాలేకుంటే ఖచ్చితంగా రైతులు పక్కన పెట్టేస్తారు, పట్టించుకోరు. లాస్ట్ 2 months నుంచి ఒకటే ప్రోడక్ట్ని మార్చి 3-4 సార్లు స్ప్రే చేశారు అంటే దాని వర్త్ ఏంటో తెలుసు, అది ఎలా పనిచేస్తూ ఉందో రైతులకు తెలుసు. దీన్ని ఎవరు కొట్టేయడానికి లేదు, ఎవరో గిట్టని వాళ్ళు రాళ్ళేస్తారు, అది బాగాలేదనో వాళ్ళ ఎంప్లాయీస్తోనో చెప్పేయడము. ఒక రోజు నేను ఏమన్నానంటే
అలెక్టో సీజ్మేట్ కూడా అంత పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు, ఇది పనిచేస్తూ ఉందని చెప్పేసి చెప్పాను. అసలు ఎలక్టో సీజ్మేట్ కాంబినేషన్ బాగుంటుందని చెప్పిందే నేను 4 సంవత్సరాల కిందట. ఆ ఇండోఫిల్ కంపెనీకి కూడా తెలియదు ఈ 2 కాంబినేషన్లు కొట్టియాలని చెప్పేసి. నేను చెప్పిన తర్వాతే వాళ్ళు 100 కోట్ల వ్యాపారం చేసుకోగలిగినారు, ఇదే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళు. నేను ఎప్పుడైతే అలెక్టో సీజ్మేట్ కంటే ఇది ఇంకా బెటర్గా పనిచేస్తూ ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అని చెప్పేసి ఒక్క మాట చెప్పినందుకు ఆ కంపెనీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అంతమంది మొత్తం కామెంట్లు రాయడం జరిగింది. అలెక్టో సీజ్మేట్ బెస్ట్, అలెక్టో సీజ్మేట్ గుడ్ రిజల్ట్, అలెక్టో సీజ్మేట్ ఎక్సలెంట్ అని. కానీ వాళ్ళకి తెలియదు ఇన్ని రోజులు వాళ్ళు నేను చెప్తేనే బతికారు, నేను చెప్తేనే కంపెనీలో ఉండి శాలరీ తీసుకున్నారని చెప్పేసి ఆ సంగతి వాళ్ళకి తెలియదు. మర్చిపోయారు, తెలుసు కానీ మర్చిపోయారు. కానీ రైతులకు ఏది బెస్ట్ ఉంటే ఏది బాగుంటే అదే చెప్తాము. కంపెనీలతో మాకు సంబంధం ఉండదు. ఇండోఫిల్ బాగుంటే ఇండోఫిల్ చెప్తాము, బిఎస్ఎఫ్ ఉంటే బిఎస్ఎఫ్ చెప్తాము, బేర్ ఉంటే బేర్ చెప్తాము, సింజంటా ఉంటే సింజంటా చెప్తాము. ఏది బెస్ట్ ఉంటే చెప్తాం. జంపు బాగుంది బేర్ మేము చెప్పట్లేమో చెప్తా ఉన్నాం కదా, అంతే ఉంటుంది. సో ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే గిట్టని వాళ్ళంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు కనుక వేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది డీలర్లు, ఇంకొంతమంది వేరే ఇతరత్ర ఉంటారు. ఇంకా అవన్నీ చెప్పలేము మీకు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫేస్ చేసుకుంటూనే ముందుకెళ్తూ ఉంటాము, అదంతా వేరే సబ్జెక్టు. సో ఖచ్చితంగా ఈ టైంలో మంచి కాప్ సెట్ చేసుకోవాలి అని అంటే మాత్రం 100కి 100% ఒకసారి ట్రాజెంటా స్ప్రే చేసుకోండి, ఆ తర్వాత డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేసుకోండి. ఈ 2 కనుక మీరు ప్రాపర్గా స్ప్రే చేసుకున్నట్లయితే కాపు తెంపించిన తర్వాత మీ మిరప పంట మొత్తం మళ్ళీ గ్రీనిష్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్రీనిష్గా రావడంతోనే పూత రావడము, పూత కాస్త కాపు మారిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో జరిగిపోవాలి, ఎందుకంటే తర్వాత లేట్ అవుతే మాత్రం కాయ సైజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి కనుక ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. 100% పై ముడత కింద ముడతను క్లీన్ చేయడము, గ్రోతింగ్ రావడం, వచ్చిన గ్రోత్ మీద పూత రావడము. ఒకవేళ మీకు పూత గనక డ్రాప్ అవుతున్నట్లయితే, పూత గనక ఏమన్నా డ్రాప్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉంటే బోరాన్ కానీ, అగ్రిప్రో కానీ, లేదంటే అగ్రోమిన్ మ్యాక్స్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి, కలిపి స్ప్రే చేసుకోండి. ఖచ్చితంగా మీకు పూత డ్రాప్ అవ్వడం అనేది ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ట్రాజెంటా, ఆ తర్వాత డిఫెండర్ ఆర్బిటర్ 2 డోస్ స్ప్రే చేయబోతా ఉన్నాము. ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి మనము నెక్స్ట్ కాప్ సెట్టింగ్ కోసం, ఈ 3 కాప్ సెట్టింగ్ కోసము, సెకండ్ స్టెప్ గ్రోత్ కోసము, అలాగే మంచి కాప్ సెట్ చేసుకోవడము, కనీసం ఒక 8-10 క్వింటాల్ కాప్ సెట్ చేసుకోవడానికి ఇది ఆఖరి టైంలో. సో నెక్స్ట్ వచ్చేసి వారధి స్ప్రే చేయబోతా ఉన్నాము. ఇది వచ్చేసి మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఖచ్చితంగా దీంట్లో వర్త్ ఉంది. రైతుకి కనీసం ఒక 4-5 క్వింటాల్ కాప్ సెట్ చేపించే అంత. ఇది స్ప్రే చేసామంటే తోట పిచ్చనే మారిపోతూ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా నీట్గా వస్తూ ఉంటుంది తోట. ఎందుకు అనంటే ఇది స్ప్రే చేసిన తర్వాత గ్రోత్ రావడము, నల్లి క్లీన్ అవ్వడము, అలాగే చాలా చక్కటి పూత రావడం, వచ్చిన పూత కాస్త కాపుగా మారిపోవడం అనేది మనకి ఒక ఫార్మాట్లో కనిపిస్తూ ఉంటుంది. 100% ఖచ్చితంగా ఈ 3 డోసులు మీరు ప్రాపర్గా స్ప్రే చేసుకోండి. మీరు కనుక ప్రాపర్గా ఈ 3 డోసులు స్ప్రే చేసుకోగలిగితే చాలా చక్కటి కాప్ సెట్ చేసుకోవడానికి అయితే మీరు మంచి అవకాశం ఉంటుంది. దయచేసి రైతు మిత్రులు ఈ 3 డోసులు స్ప్రే చేసుకోండి. ఆ తర్వాత మీకు కావాలనుకుంటే ఇంకా అడిషనల్గా స్ప్రే చేసుకోవాలనుకుంటే ఒకసారి సఫారీ, ఒకసారి అలెక్సా 5G చేసుకోండి. సఫారీ స్ప్రే చేశారనుకుంటే మిరప పంట మల్లెపూలతోటే, అందులో అసలు మాట్లాడడానికి లేదు, అవకాశమే లేదు. ఖచ్చితంగా ఈ టైంలో, లాస్ట్ టైంలో మీరు ఏది స్ప్రే చేసినా అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇవ్వదు. ఈ టైంలో ఇవి స్ప్రే చేసుకోండి. ఒక 3-4 డోసులు స్ప్రే చేసుకొని మంచి దిగుబడులు అయితే తీసుకోండి. మీకు అంతగా డౌట్ ఉంటే, మీకు ఒక 4 ఎకరాల మిరప పంట ఉంటే 2 ఎకరాలకు మీకు ఇష్టం వచ్చిన మందులు స్ప్రే చేయండి, నేను కాదన్ను. 2 ఎకరాలకు నేను చెప్పినవి మాత్రమే స్ప్రే చేయండి. ఈ 2 ఎకరాలకు మంచి కాప్ సెట్ అయిందా, లేదంటే మీరు సొంతంగా తెచ్చుకొని స్ప్రే చేసిన మందులకి మంచి కాప్ సెట్ అయిందా మీరే తెలుసుకోండి, దిగుబడులు తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ నేను చెప్పిన మందులకు దిగుబడి ఎక్కువ వచ్చింది, మీరు సొంతంగా స్ప్రే చేసిన మందులకు దిగుబడి తక్కువ వచ్చింది అంటేనే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది మాత్రం అంత నిక్కచ్చిగా చెప్తా ఉన్నాను. 100% ఈ టైంలో మంచి కాప్ సెట్ చేసుకోవాలంటే ది బెస్ట్ కాంబినేషన్స్ ఒకసారి ట్రాజెంటా, ఒకసారి డిఫెండర్ ఆర్బిటర్, ఒకసారి వారధి, ఈ 3 స్ప్రే చేయండి. ఆ తర్వాత మీకు కావాలనుకుంటే ఒకసారి సఫారీ, ఒకసారి అలెక్సా 5G స్ప్రే చేసుకొని మంచి కాప్ సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ.